దేవుడు రెండో అవకాశం ఇచ్చేవాడు. ఇది ప్రభు వలన కలిగేది. వారి జీవితంలో ప్రభు చేసే కార్యాలు మనకు అర్థం కావు. ఇల్లు కట్టువారిని నిషేధించిన రాయి మూలకతల రాయి, ఇది ప్రభు వల్లనే కలిగను. ఇది మన కన్నులకు ఆచ. ఖాళీ చేతులతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాటిని నింపుతాడు. ఇది మనుషులకు అసాధ్యం, దేవుడికి సాధ్యం. చెకుముక్కు రాత్రి లాంటి గట్టి గుండెను కూడా మాంసపు గుండెగా ఆయన మార్చి క్రొత్త మనసు దయచేసి, దేవుడికి సమస్తము సాధ్యం. మీరు అనుమతిస్తే ఈ మాటను గురించి మత్తయి సువార్తలో ప్రస్తావించబడిన అనేక సందర్భాల్లో ఒక 5 మాత్రమే గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఇది అనేది బైబిల్లో మనకు సాధారణంగా పరిచయమైన మాట. ఉదాహరణకి ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు, ఇది పరలోకపు గవినే. అలాగే ఇది అనే మాటల గురించి బైబిల్లో ఓ పుస్తకంలో ప్రస్తావించబడిన దాన్ని ఆలోచించడానికి ఆరంభిస్తేనే 66 పుస్తకాల్లో సంగతులు పరిగేరుకోవటానికి బహుశా సమయం కుదరదు అనుకుంటా. దేవుని వాక్యపు నిధి అలాంటిది. అలాంటి దాంట్లో పరిగేరుకోవటానికి చిరు ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో చెప్పబడిన ప్రస్తావనలో 5 మాత్రమే మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. మాథ్యూ చాప్టర్ 9 verse 28. 9:28. మత్తయి 9:28. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? కనుక ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? డూ యూ బిలీవ్ దట్ ఐ విల్ డూ దిస్ థింగ్? దిస్, ఇది. ఏది? మీరు ఏదైనా బ్రాకెట్లో పెట్టుకోండి. ఇక్కడ ఉన్న సంగతి మాత్రము, గుడ్డివారు స్వస్థత పొందాలని ప్రభు దగ్గరికి వచ్చినారు. కనుక కళ్ళు తెరువబడట, గురుడితనము తీసివేయబడి చూపు వచ్చుట, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల్లో చాలా ప్రశ్నలు శిష్యులకు సంధించినాడు, సమాజానికి సంధించినాడు, శాస్త్రులకు పరిసయ్యులకు సంధించినాడు. అలాంటి ప్రశ్నల పరంపర మనకు బాగా తెలుసు. శిష్యులతో యేసు ప్రభు అన్నాడు, విల్ యు ఆల్సో గో అవే? మీరును వెళ్ళ కోరుచున్నారా? వాట్ యు థింక్ ఆఫ్ మీ? నన్ను గురించి మీకేమి తోచుచున్నది? చివరికి యోహాను సువార్త 21వ అధ్యాయంలో లవెస్ట్ thou me? నన్ను ప్రేమించుచున్నారా? ఇలాంటి ప్రశ్నల పరంపర శిష్యులతో ప్రభువారు వేసింది మనకు పరిచయమే. ఇప్పుడు అది మన వర్తమానం కాదు. అలాగే తన దగ్గరికి వచ్చిన శాస్త్రులు పరిసయ్యులతో కూడా ప్రభువారు చాలా ప్రశ్నలు వేశారు. చివరికి పిలాతుతో కూడా ప్రభువారు ప్రశ్న వేసినాడు. కనుక సామాన్యమైన ప్రజలతో ప్రభువారు చేసిన సంభాషణ గ్రంథస్థం చేయబడింది. యేసు ప్రభు దగ్గరికి 2 గుడ్డివారు వచ్చినప్పుడు వారితో ప్రభు పలికిన మాట, నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా? ప్రభువారు సమస్తము చే సమర్థుడు. మార్కు 10:27. విత్ గాడ్
ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. గురుడితనం ఇక్కడ భౌతికమైన దాని గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయమైన గురుడితనాన్ని గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది ఇంకా 2 కొరింథీ 4:4 ప్రకారము లోక సంబంధమైన దేవత చేత మనోనేత్రములు గురుడితనం కలుగజేయబడి అలాగే రక్షణ పొందుకుండా పాపక్షమాపణ పొందుకుని ఉన్నారు. వారి విశ్వాసులే, దేవుని పిల్లలే, మందిరికి వచ్చేవారే, కానీ వారి పిల్లలు లేదా పరిచయస్తులు, బంధువులు, రక్ష సంబంధికులు ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీ కొరకై ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కన్నీరు గారుస్తూనే ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు చూసుకుంటున్నారు. సండే క్లాస్ కావచ్చు, యూత్ మినిస్ట్రీ కావచ్చు, లీడింగ్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఏమో అన్నీ చూస్తూనే ఉన్నారు, కానీ ఇంకా పిల్లలు రక్షణ పొందలేదు. అదే వాళ్ళకి గుదిబండగా మారింది, అదే అభ్యంతరకరంగా మారింది, అదే బాధగా మారింది. ఒకవేళ జరగకూడదు జరిగితే ఎలాగ మా పిల్లలు ఎలాగ ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఎంతకాలం మీరు రక్షణ పొందకుండా అలాగే ఉంటారు? మీకు బైబిల్ తెలుసు, సువార్త తెలుసు, ఆ కార్యక్రమాల్లో కూడా పాల్పొందుతున్నారు, ఆ కార్యక్రమాలకి ఏం దూరంగా ఉండట్లేదు, కానీ ప్రభును హృదయంలోనికి స్వీకరించట్లేదు, రక్షణ పొందట్లేదు, పాపక్షమాపణ మారుమనసు పొందట్లేదు. యేసు ప్రభువారు చేయగలని నువ్వు నమ్ముతున్నావా? నీ మనోనేత్రాలు వెలిగించగలని నమ్ముతున్నావు, నీ పాపాలు క్షమించగలని నమ్ముతున్నావు, నీ జీవితాన్ని మార్చగలని నమ్ముతున్నావు, చెప్పిన శక్యను మహిమయుక్తమైన సంతోషం నీకు ప్రసాదించగలని నమ్ముతున్నావా? నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయగలని నమ్ముతున్నావు, నేను పరలోక రాజ్య వారసుడిగా చేయగలని నమ్ముతున్నావు, ఇదంతా ఉచితమని నమ్ముతున్నావా? ఇంకెంతకాలం అలాగే ఉంటావు? స్వంత నీతిని బట్టి భవిష్యత్తు రక్షణ పొందుతున్నానని తలంచవచ్చు. మా అమ్మగారు నాన్నగారు మంచివాళ్ళే కదా, మందిరానికి వస్తారు కదా, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ కదా, సండే క్లాస్ టీచర్స్ కదా, బల్లో పాల్పొందుతున్నారు కదా, పరిచయం చేస్తున్నారు కదా, నేను కూడా బాగానే ఉన్నాను కదా, సండే క్లాస్కి వస్తున్నా, యూబీఎస్కి వస్తున్నా, కిరీటం పెట్టుకుంటున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, అన్ని విషయాల్లో సాయం చేయిస్తున్నాను కదా అనే భక్తి ముసుగులో నిన్నువే మోసపరచుకోవద్దు. భక్తి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రక్షణ. కనుక రక్షణ పొందిన తర్వాత జీవితం మార్చబడుతుంది. భక్తి అనేది ఏం చేస్తుందంటే ఇట్స్ అవుట్వర్డ్ పైచి, బయటికి బాగున్నారు, మంచి మాటలు మాట్లాడుతున్నారు, చక్కటి ప్రవర్తన, చక్కగా ఇతరులతో ప్రవర్తిస్తున్నారు అనేది. మనకంటే భక్తి కలిగిన వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. బట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్రిస్టియన్ అండ్ ఏ నాన్ క్రిస్టియన్? వీ సో పయస్, మోర్ పయస్ దెన్ ఏ క్రిస్టియన్. ఏ క్రిస్టియన్ హ్యాస్ ద ఇంటర్నల్ లైఫ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఒక క్రైస్తవుడు అంటే అంతరంగంలో నుండి దేవుని యొక్క ఆత్మ బయటికి ప్రవహిస్తుంది, నిత్య జీవం ప్రవహిస్తుంది, దైవాత్మ ప్రవహిస్తుంది, దైవ సాన్నిధ్యం ప్రవహిస్తుంది. అయితే క్రీస్తుని ఎరగని వ్యక్తిలో బయటికంతా చక్కగా ఉన్నారు. దే ఆర్ సో గాడ్లీ, సో పయస్, సో గుడ్, సో రైచస్. శరీరాన్ని పైనుండి కింద దాకా నలుగొట్టుకోవడంలో వారిని మించిన వాళ్ళు ఎవరుంటారు ఇంకా? అయితే బయట ప్రవహిస్తుంది కానీ అంతరంగంలో లేదు. 51వ కీర్తనలో కీర్తనకాడు దావీదు అన్నాడు, thou desirest truth in the innermost. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. బయటికి కనిపించేది కాదు దేవుడికి కావాల్సింది. ఏం కళ్ళతో చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం వస్తున్నా, ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ డౌన్ దేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ద వెరీ పర్పస్ అండ్ ద నీడ్ ఆఫ్ గాడ్. ఇఫ్ గాడ్ ఈస్ దేర్ రైట్ ఇన్ ద కోర్ ఆఫ్ ఎ హ్యూమన్ హార్ట్, then God is enthroned in that life. హృదయంతరంగంలో దేవుడు సింహాసనాసనుడైతే దేవుడు ఆ జీవితాన్ని నడిపిస్తాడు. God will navigate. He will be the GPS for that life. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే చాలామందికి భక్తికి క్రైస్తవ్యానికి తేడా తెలుస్తుందా? క్రైస్తవ్యం కంటే భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని కొన్నిసార్లు అంటారు కదా, మన వాళ్ళకంటే బయట వాళ్ళకి చాలా మంచిది మేలండి అని. దట్స్ ట్రూ. చాలా సందర్భాలు అది వాస్తవం కూడా. అయితే ఏమంటే దెర్ ఈజ్ ఏ అబ్సెన్స్ ఆఫ్ లైఫ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. బట్ హియర్ హూ ఈజ్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దెర్ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ డివైన్ లైఫ్, ఎటర్నల్ లైఫ్, అబండెంట్ లైఫ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు, శుద్ధీకరించబడిన వారు, ఆయనతో పాటు సంబంధం బాంధవ్యం కలిగిన వారు, ఆ ద్రాక్షలతో అంటకట్టబడిన తీగల్లోనికి దైవాత్మ ప్రసరిస్తుంది, దైవ సాన్నిధ్యం ప్రసరిస్తుంది, దేవుని సారం ప్రసరిస్తుంది, దేవుని యొక్క జీవము ప్రసరిస్తుంది. అందుకే వారు జీవము కలిగిన వారుగా మార్చబడ్డారు.
యోహాను 5లో చెప్పబడింది, నా మాట విన్నాను, పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిశ్చయం గలవాడు వారి తీర్పులో నుండి మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మిగతా బయట కనిపించే భక్తి అంతా నిన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటింపలేదు. ఒక్క ప్రభు మాత్రమే దాటింపగలడు. ఇది ప్రభు చేయగలని నువ్వు నమ్ముతున్నావా? ఇది చేయటానికి ఆయన శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలములో ఆశ్రయుడైనాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచం, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. ఎంతకాలం ఇంకా యేసుని అంగీకరించకుండా వాయిదా వేస్తూనే ఉంటాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, నథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ వుడ్ ఆల్టర్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్. ఈ లోకంలో జరిగే యుద్ధాలు కానీ, కరువులు కానీ, కాటకాలు కానీ, తెగుళ్ళు కానీ, నష్టం కానీ, ప్రమాదం కానీ మనుషుని హృదయ జీవితాన్ని మార్చలేదు. ఒకే ఒక్కడు మారుస్తాడు. ఒకే ఒక్కడే జీవితాన్ని మార్చగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం మానవ హృదయంలోనికి వస్తుంది. అప్పుడు రక్షించబడి దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి అవకాశం. ఇది చేయగలని నమ్ముతున్నావా? దిస్ ఏ ఛాలెంజ్. ఇది ఒక సవాల్. రెండవది చూస్తామా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మాథ్యూ చాప్టర్ 19 verse 21. మత్తయి 19:26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఏంటి ఇది అంటే పైన రాశారు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇంకా 16వ వచనం నుండి అంటే, ఒక యవనస్తుడు బోధకుడా, నిశ్చయం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయలేని పరుగున యేసుప్రభు దగ్గరకు వచ్చి, భవిష్యత్తు వీధిలో వేరే సువార్తికులు రాశారు, మోకరించి ప్రభుని ప్రశ్న అడిగారు, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. సరే, విడవక మంచి 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 ఏం మంచి చేయాలో చెప్పండి అని అంటే ప్రభు మంచి చెప్పడానికి ఆరంభించినాడు. మంచి హృదయంలోనే చెడ్డదని ఉంటే బైబిల్లో రాయబడింది కదా, హృదయం మోసకరం ఎందుకు ఘోరమైన వ్యాధి కలది. హౌ కెన్ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద వికెడ్ హార్ట్? బికాస్ ఎనీ అవుట్కమ్ డిపెండ్స్ అపాన్ ద ఆరిజిన్. వాట్ ఈస్ ద ఆరిజిన్? వికెడ్నెస్. వాట్ షుడ్ బి ద అవుట్కమ్? వికెడ్నెస్. ఆవిర్భావం ఏంటి? దుష్టత్వము. బయటికి రావాల్సింది ఏంటి? దుష్టత్వము. ఇక బైబిల్లో రాయబడి హృదయం మోసకరమైన హృదయంలో నుండి మంచి కార్యం ఎలాగొస్తుంది? సో స్ట్రేంజ్, ఇల్లాజికల్. ఇదరో మనుషుడు అదే ఆలోచిస్తున్నాడు. తన హృదయం చెడుదని గ్రహించకుండా, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, వాట్ గుడ్ థింగ్ ఐ కెన్ డూ, సీ ఆల్ బెస్ట్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్, హౌ కెన్ ఏ బ్యాడ్ పర్సన్ డూ ఎ బెస్ట్ థింగ్? ఒక చెడిపోయిన వ్యక్తి శ్రేష్టమైన కార్యాలు అలాగే చేస్తాడు. దట్స్ ఇంపాసిబుల్. చెడిపోయిన వ్యక్తి బాగు చేయబడితేనే మంచి కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. ఆ బాగు చేయబడే స్థలమే మేము పరిచయం చేస్తున్నాం, ఆ వ్యక్తినే మేము పరిచయం చేస్తున్నాం. అందుకే మార్క్స్ వర్డ్స్లో చెప్పబడింది కదా, ఈయన సమస్తమును బాగుగా చేసినాడు. హి హ్యాడ్ మేడ్ ఆల్ థింగ్స్ వెల్. ఒకే ఒక్కడు సమస్తాన్ని బాగుగా చేయగలడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన హృదయ పరిశోధకుడు. చెకుముక్కు రాత్రి లాంటి గట్టి గుండెను కూడా మాంసపు గుండెగా ఆయన మార్చి క్రొత్త మనసు దయచేసి ఆధ్యాత్మికమైన జీవన స్రవంతిలోనికి ఆ మనిషిని ఆయన తీసుకొని రాగలడు. ఇటు ధనవంతుడే, భక్తి కలిగిన వాడే, బహుశా పిల్లప్పటి నుండి సండే క్లాస్కి వెళ్తున్నాడేమో. ఎందుకంటే బాల్యం నుండి ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పాడు. బాల్యం నుండి చేసేవాళ్ళు చాలా అర్థం అనుకుంటా సండే క్లాస్కి వెళ్తే తప్ప. కనుక వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా సండే క్లాస్ టీచర్స్ ఏమో మనకు తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానిస్తున్నారంటే బాల్యం నుండి చేస్తున్నానని చెప్పాడు కదా. మనం బాల్యం నుండి కొన్ని చేస్తుంటాం కానీ ఇది మాత్రం చేయం. తల్లిదండ్రులు అంటే మనకు పట్టినట్లు ఉంటాం. ప్రతి యవనస్తుడు తల్లిదండ్రులు కూడా సన్మానించేవాడు. ఒకటి ఏంటంటే నాకు తెలిసి ఈయనకి పెళ్లి కాలేదు అనుకుంటా, లేకపోతే భార్యను కూడా బాగా చూసుకునేవాడు. ఎందుకు పెళ్లి కాలేదని చెప్తున్నాడంటే, పెళ్ళైనవాడు ఇంత ధైర్యం చేసి ప్రభు దగ్గరికి రాలేడు తెలుసా. ఇంత ధైర్యం చేసి తెగించి వచ్చినాడంటే ఏం బాదిరి లేకుండా, తాడుతోలుగు లేకుండా ఉంటేనే ఏదో దైవాన్వేషణ, సత్యాన్వేషణ, జిజ్ఞాస ఇలాంటి పదాలు ఏదో కొన్ని పెట్టుకొని ఓషి ప్రభు దగ్గరికి వచ్చాము.
అదే పెళ్ళి అంటే దెబ్బకి సెట్టే కూర్చోబెట్టింటుంది ఇంట్లోనే. ఏంటి అన్వేషణని బయటికి వెళ్తున్నావు, మంచి బోధకుడని ఆయన దగ్గరికి వెళ్తున్నావు. ఇక్కడ సంసార సాగరం ఈదడమే గొప్ప సంగతి, ఇక్కడే కూర్చో, మిగతాది ఏం చూడాల్సిన పని లేదు. కావాలంటే ఆయన మన ఇంటికి ఒకసారి పిలిపించి భోజనం పెట్టేసి పంపిస్తాం కానీ అని చెప్పింటదేమో. కనుక మెట్టికి ఏం జరిగిందంటే ఒకడే ఒకడున్నాడు కనుక సత్యాన్వేషణ, జిజ్ఞాస, మొత్తానికి అన్వేషణ హృదయంతోన ఈ మంచి చేసేవాడు ఇంకా మంచి చేయాలని పరుగున ప్రభు దగ్గరికి వచ్చిన. ప్రభు మంచే చెప్పాడు. ఏం మంచి? నీ ఆస్తి అంతా అమ్మి నాకు ఇవ్వు అని చెప్పలేదు. సీ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ స్పీకర్స్ అండ్ ద స్పీకర్ ఆఫ్ ద స్పీకర్స్. ప్రస్తుత కాలంలో మీరు చూసే మాలాంటి బోధకులకి, టీవీ బోధకులు కావచ్చు, యూట్యూబ్ బోధకులు కావచ్చు, ఏ బోధకులైనా కావచ్చు, మీరు చూసే బోధకులకి వాక్యంలో ఉన్న బోధకులకి తేడా చల్లండి. ఇప్పుడు ఎవరండి ఇలాంటి ధనవంతుడు వచ్చి మాలాంటి వాడిని అడిగినాడు అనుకోండి, ఏం చెప్తాం? ఆస్తి అమ్మేసి ఇక్కడ తెచ్చే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి పంపిస్తామని చెప్పింటాం. విచిత్రం ఏంటంటే అలాంటి వాళ్ళు మా దగ్గరికి రారు తెలుసా. వాళ్ళు ఎవరి దగ్గర పోవాలో వాళ్ళ దగ్గరికే పోతారు కానీ మా అలాంటి వాళ్ళ దగ్గరికి రారు. He came with a right attitude, right person, right purpose, then right time, right period, right passion. ప్రభు కూడా మంచి సలహా చెప్పాడు. అమ్మి ఏం చెప్పాలి ప్రభు? నాకు ఒక ఇల్లు కట్టించి, ఒక కారు కొనిచ్చి, అప్పుడు కారు లేదు కనుక రథాలు కొనిచ్చి, నన్ను కూడా అక్కడికి సేవకు తీసుకెళ్ళి నేను కూడా సాక్షి చెప్పిస్తా, కావాలంటే నీకు అవకాశం ఇస్తా అని చెప్పింటా. నాలాంటి బోధకుడు ఏంటి అటాకే చెప్పింటా. యేసు ప్రభువు వారు ఎంత ఖచ్చితమైన బోధకుడు చూడండి. ఒక్క పైసాకు లొంగని వాడు 1,00,000 కోటి కూడా లొంగలేదు. అమ్మి బీదలకి ఇచ్చి ఫాలో మీ. ఎట్లా ఫాలో కావాలా? ఇచ్చి ఫాలో కావాలని వాళ్ళని చెప్తారండి బయట వాళ్ళకి ఇచ్చి. క్రైస్తవం ఎలాగ చెప్తుంది వాళ్ళకి? అమ్మేసి తీసుకొని వచ్చి నన్ను వెంబడించు, అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపో. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? జోబుల నిండా డబ్బుల నిండా బ్యాంకుల నిండా అన్ని డబ్బులు ఉండేదాకా రెండక్క అయ్యో అక్క మీరు లేకపోతే ఎట్లా అక్క అని కూర్చోబెట్టి ప్రార్థన చేసి, చేతులు పెట్టి వాళ్ళ మీద ప్రార్థన చేసి, అభిషేకం ఇచ్చి, కొబ్బరి నూనె ఇచ్చి, కట్చేపులు ఇచ్చి, ఇంకా ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది, నగలన్నీ అయిపోయినాయి, నిలువ దోపిడీ చేసినారు అని అనుకుంటున్నారో వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు వస్తామన్నా కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. వాళ్ళు పలకరించినా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి బాగాలేదన్నా రావట్లేదు. ఏమంటే అయ్యో చాలా బిజీ, ఇప్పుడు రాలేకపోతున్నాం. మరి అప్పుడు ఎట్లాగ వచ్చినారు? అప్పుడు నిండుగా ఉన్నాయి, ఇప్పుడు అయిపోయినాయి. వాట్ ఎ మ్యాగ్నానిమస్ డిఫరెన్స్ ద స్పీకర్స్ ఆఫ్ టుడే అండ్ ద స్పీకర్ ఆఫ్ ద స్పీకర్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లోని బోధకుడైన యేసుప్రభు వారికి ప్రస్తుత బోధకులకి ఎంత తేడా ఉంది చూడండి. ఇవన్నీ మీరు చూస్తున్నారు. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఈ స్పిరిట్ని మీరు వెంబడించకుండా కార్య ఆత్మను మీరు వెంబడిస్తున్నారు. ఎవరైనా ఇలా చెప్తారండి? పక్కనున్న శిష్యులు నాలాంటి వాడు ఉంటే ఏం చెప్పింటాను? గెహజీ మాదిరి యేసుప్రభు పక్కకి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో పొరపాటులో చెప్పింటాడయ్యా, హిరా ఎంతుంది ఆస్తి, కావాలంటే మా 12 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి ఆయనకు వద్దంటే, అంటే మాకు చేసి ఇచ్చిన ఆయన కూడా మేము పెట్టుకుంటాం అనుకో, అది వేరే విషయము. ఇలా చెప్పింటారేమో కదా. ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు, బైబిల్లో రాయబడింది. ఆయన యొక్క సారం వారిలోనికి వెళ్ళింది. దేవర్ నాట్ గెహజీస్, వారు గెహజీలు కాదు. తిరిగి గెహజీలు ఏంటే ఖచ్చితంగా వెనకబడి ఉంటారు. ఈ ధనవంతుడు బైబిల్లో రాయబడింది కదా, వాడు ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయేటప్పుడు ఊరికి వెళ్ళిపోయింటారు. 12 మందిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళింటారు కదా, ఎవరో ఒకళ్ళు చెప్పింటారు కదా. పేతురుస్థానంలో నేనే ఉన్నారు, ఆడు వెళ్ళిపోతున్నాడు సైలెంట్గా, నువ్వు వెళ్ళి సైలెంట్గా మనకు కావాల్సినవన్నీ తీసుకుని రా, సైలెంట్గా యేసుప్రభువు కూడా తెలియకుండా అని చెప్పింటాం మేము. ఈ 12 మంది దే స్టూడ్ స్టిల్. ప్రభు దగ్గర అక్కడే నిలబడినారు. దే ఆర్ ద పీపుల్ హూ మేడ్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. వారు ప్రపంచాన్ని తలకిందులు చేసిన వారు. మనమే తలకిందులు అయిపోతే ప్రపంచమే అలాగే తలకిందులు అవుతుందండి. మనకు వచ్చే సమస్యల్లో, పోరాటాలు, ఇబ్బందులు, భర్తతో, భార్యతో, పిల్లలతో, పొరుగు వారితో, వాళ్ళతో, వీళ్ళతో మనం ఏం చెప్తాం? తలకిందులు అయిపోయిందండి జీవితం. మనకే తలకిందులు అయిపోతే లోకం ఎలాగ తలకిందులు అయింది? ఎంత తేడా ఉంది చూడండి మనకి బైబిల్లో వాళ్ళు భక్తులకి. ప్రభువారు మంచి పనే చెప్పాడు,
యవనస్తుడు కూడా మంచిదే అడిగాడు. మరి ఆస్తి అమ్మేసి బీదలకు ఇచ్చేసి వెంబడించమంటే ఏం బాధ వేసింది ఏంటి? ఆయన ఖచ్చితంగా కార్పొరేట్ క్రిస్టియానిటీకి సరిపోతాడు అనుకుంటా. నాట్ ఫర్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియానిటీ. అయ్యో, ఖాళీ చేతులతో ఎలాగ రావాలా? ఖాళీ చేతులతో ఎలాగ వెంబడించాలో? ఖాళీ చేతులతో మీ వెంబడి వస్తే ఇంకేమైనా ఉంది? ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ అంటారు, కొండ మీదకి తీసుకెళ్తారు, సముద్ర తీరానికి తీసుకెళ్తారు, ఆ ఇంటికి తీసుకెళ్తారు, ఈ ఇంటికి తీసుకెళ్తారు. అలాగుంటే మాకు ఆకలి వేసినప్పుడు పక్కనకి వెళ్ళి క్యాంటీన్లో ఎక్కడైనా తిని రావాలంటే కొద్దిగానే డబ్బులు ఉండాలి కదా. మీరు ఎప్పుడో రొట్టెలు చేపలు పెట్టేదాకా ఉండాలంటే కష్టమని. His heart was towards the money, but not towards the master. Money-centered man, not master-centered man. గ్రహించండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభును అనుభవించుకుని వెళ్ళిపోయినాడంటే, ఒకవేళ రక్షణ పొందలేదనుకో జీవితకాలం, తెలియదు మనకి. ఇక్కడున్న వచనం బట్టి అయితే ఆయన రక్షణ పొందలేదు. తర్వాత ఏమైనా రక్షణ పొందినాడో లేదో తెలియదు. ఒకవేళ రక్షణ పొందకపోతే తీర్పు దినాన ధవళ సింహాసనం ఎదుట ఆ యవనస్తుని పేరు పిలిచినప్పుడు వచ్చినాడు అనుకో. ఇంతకుముందు భూమి మీద యేసుప్రభుకి ఎంత క్లోజ్గా ఉన్నాడు. అసలు యేసుప్రభుతో ఇంటర్వ్యూ కావాలని ఎంతమంది పడినారు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆయన కిక్కిరిడ్స్ ఆయన మీద పడుచుండిరని వాక్యంలో రాస్తారు. ఆయన ఇంట ఉన్నాడని తెలిసి వాకిటైనను స్థలం లేదని రాశారు. జనసమూహం ఎన్ని వేల కొలది ప్రజలు వచ్చినారే, ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడే అవకాశం చాలామందికి కలగలేదు. ఎంతోమంది వచ్చింటారు. ఆయనతో మాట్లాడాలా, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలా, ఆయన పాదాలు తాకాలా, లేదా ఆయన వస్త్రం చెంగుముట్టాలో ఎంతోమంది వచ్చినారు. బట్ మెనీ హ్యావ్ ఫెయిల్డ్, మెనీ హ్యావెంట్ హ్యాడ్ దట్ ప్రివిలేజ్, బట్ దిస్ యంగ్ మ్యాన్ హ్యాడ్ ద ప్రివిలేజ్, బట్ ఈ ఫ్రస్ట్రేటెడ్ ద ప్రివిలేజ్. ఈ యవనస్తునికి ఆధిక్యత కలిగింది కానీ దాన్ని వ్యర్థపరుచుకున్నాడు. చాలామంది యవనస్తులు యేసుప్రభుకి అలాగే చాలా దగ్గరగా ఉంటారు. విశ్వాసులు యేసుప్రభుకి చాలా దగ్గరగా ఉంటారు. కానీ ప్రభు ఏదో చెప్పాడు వారికి, ఆయన చెప్పలేదు, వాళ్ళే అడిగారు. Fault is not with God, fault is with you, because it is you who asked and he answered, and it's your duty to follow what is said. ఏం చెప్పాడో అది మనం అమ్మడించడం అనేది, అనుసరించడం అనేది మన బాధ్యత. మనం అడక్కోకుండా ఉంటే యేసుప్రభు వచ్చి ధనవంతుని దగ్గర తలపు కొట్టేసి, ఏంటే నీకు చాలా ఆస్తుంది కదా, నన్ను అమ్మడించాలనుకుంటున్నావు, అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను అమ్మడించిపోని యేసుప్రభు రాలేదు వాళ్ళ ఇంటి దగ్గరికి. ఈ హిమ్సెల్ఫ్ వెంట్. అలాగే మనం చాలాసార్లు ప్రభు దగ్గరికి వస్తాం, ఎంత భక్తితో ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమే, ప్రభువా నీ చిత్తమైతే ఈ చదువు, నీ చిత్తమైతే ఈ ఉద్యోగం, నీ చిత్తమైతే ఈ అమ్మాయి, నీ చిత్తమైతే ఈ అబ్బాయి, నీ చిత్తమైతే ఈ పరిచర్య. ప్రార్థన మాత్రం అంత చిత్తమే. ప్రార్థన అయిపోయిన తర్వాత అంత స్వచిత్తం. అందుకని ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నాం. అందుకని సిగ్గే మనకు తగ్గింది. అందుకని ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం. ఇది మనుషులకు అసాధ్యం, దేవుడికి సాధ్యం. గుర్తించుకొని ఆ ప్రకారంగా మనం ముందుకెళ్ళాలని కోరబడుతున్నాం. ద కాస్ట్ టు ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇట్స్ నాట్ ఎ ఫుల్ బాస్కెట్స్, బట్ ఇట్స్ సో హార్ట్ పెనట్రేటింగ్ టు సే ఇట్స్ ఎంప్టీ హ్యాండ్స్. డూ యూ బిలీవ్ దిస్? The cost of following Jesus Christ is not taking వజ్రవైడ్యుల మరకత మాలిక పచ్చలు నీళ్ళలు కెంపులు వస్త్రాలు అన్నీ తీసుకుని వెంబడించేది. అయితే ఇప్పటికి తండోపదండాలకు వెంబడించుంటారు, మనకు స్థలం ఉండినది కాదేమో. The cost of following Jesus is with empty hands. Now he gives the challenge. Who are there who can say that I am empty handed, I want to follow you? రిక్త హస్తాలతో నేను నిన్ను వెంబడించాలని కోరుతున్నాను. అదే అబ్రహాం చేసిండేది. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అదే ఈ యవనస్తుడు చేయలేకపోయాడు. దట్స్ కాల్డ్ అన్బిలీఫ్. అదే అపనమ్మకం అంట. మనము ఎంతో కొంత మీ దగ్గరుండి తీసుకున్నాడంటే చాలామంది వెంబడించింటారు. ఏదో మన దగ్గరుండి తీసుకుని వెళదాంలే, ఖాళీగా ఎందుకు వెళ్ళడం అని. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడండి? ఖాళీగా రండి. నన్ను వెంబడించాలని కోరేవాళ్ళు, నాకు పరిచయం చేయాలనుకునేవాళ్ళు, కమ్ ఎంప్టీ హ్యాండెడ్. ఎంప్టీ హ్యాండెడా అంటే ఎంత నమ్మకం ఉంచాలి ఆయన మీద? దేర్ మస్ట్ బి 100% ఫెయిత్ ఇన్ హిమ్ అండ్ 100% ట్రస్ట్ ఇన్ హిమ్. అదర్వైజ్ ఎంప్టీ హ్యాండెడ్ పర్సన్ విల్ నెవర్ ఫాలో హిమ్ లైక్ ఎ చైల్డ్. పిల్లలు మీరు చూసింటారు కదా, భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరు బయటికి పోతున్నప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. కొంతమంది దగ్గర ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది దగ్గర తక్కువ ఉండొచ్చు. భర్త దగ్గర ఎక్కువ ఉండొచ్చు, భార్య దగ్గర తక్కువ ఉండొచ్చు, కానీ షేర్ చేసుకుని ఉంటారు.
అది మంచికో చెడుకో వాళ్ళు ఇచ్చింటారు. ఒక్కడు మనం ఎక్కడైనా మిస్ అయిపోయినా నువ్వు డబ్బులు ఉంటే ఆటోలో ఇంటికన్నా వెళ్తావు, క్యాబ్లో ఇంటికన్నా వెళ్తావు అని కొంతనే వాళ్ళు డబ్బులు ఇచ్చింటారు. మరీ అమాయకంగా డబ్బులు లేకుండా భర్తను వెంబడించే స్త్రీలు బయటికి వెళ్ళినప్పుడు చాలా అరుదు ఈ దినాల్లో. అయితే పిల్లలు మాత్రం సాధారణంగా చిన్న చిన్న పిల్లల వాళ్ళ దగ్గర ఏమో జోబులో డబ్బులు ఉండవు, ఎక్కడ డబ్బులు ఉండదు. జస్ట్ ఫాలోస్ బికాస్ దెర్ ఇస్ మామ్, దెర్ ఇస్ డాడ్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్నారు కనుక వాళ్ళు అలాగే వెంబడించేస్తారు. బికాస్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ మై నీడ్స్. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. దాని అర్థం ఏంటంటే మనకున్న ఆస్తులన్నీ అమ్మేసి కానకపెట్లో పడేసి తీసుకొని రమ్మని ప్రభు చెప్పట్లేదు. The cost of being empty to be found at the feet of Jesus Christ is the wealth we receive from him. నేను చెప్పే మాటలు ఇది కొంత కష్టంగా ఉండవచ్చు. మన ప్రభుని వెంబడించట్లో చెల్లించే క్రయము ఖాళీ చేతులతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాటిని నింపుతాడు. అందుకే మనకు తెలుసు కదా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఖాళీ రాతి బాణాలు ఉన్నాయి. దేవుడి పని చేయటానికి ఆ ఖాళీ రాతి బాణాలు కోరుతూ వచ్చి మన మధ్యలో కూడా దేవుడు అలాగే పని చేయాలని కోరుతాం. దిస్ ఈస్ ద కాస్ట్. ఇది క్రైమ్, ఇది వేళ. మనం ఎలాగ చెల్లించలేకుండా ఉంటాము, ఉన్నంతకాలం అలాగే ప్రభుని వెంబడించట్లో తెప్పిపోతుంటాం. వాట్ ఈజ్ అవర్ కాస్ట్ ఇన్ ఫాలోయింగ్? ఆయన వెంబడించట్లో మన క్రయం ఏంటి? 3వ చూస్తామా? మత్తయి సువార్త 21, Matthew chapter 21 verse 42. Matthew chapter 21. మత్తయి సువార్త 21:42. మరి యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారిని నిషేధించిన రాయి మూలకు తలరాయి, ఇది ప్రభువు వల్లనే కలిగను, ఇది మన కన్నులకు ఇది 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 దిస్ ఈజ్ ఏ కార్నర్ స్టోన్. ఇది ప్రభు వలన కలిగేది. వారి జీవితంలో ప్రభు చేసే కార్యాలు మనకు అర్థం కావు. కొన్నిసార్లు ఇది వివాహ ఆహ్వాన పత్రిక పైన మాత్రమే వేస్తుంది. దిస్ థింగ్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద లార్డ్. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. మంచిది, వివాహమే యెహోవా వల్ల కలిగిన కార్యమైతే వివాహ తర్వాత జీవితం కూడా యెహోవా వల్ల కలిగిందే కదా. అక్కడ దాకా వచ్చి ఆగిపోతాం అనుకుంటా. ఆ తర్వాత ఇంక యెహోవా వల్ల కలిగిందే అని అనుకో. సందేహం లేకుండా మన పొరపాట్ల ద్వారా కూడా చాలా మనం నష్టాలు సంపాదించుకోవచ్చు, చాలా పోరాటాలు మనం తెచ్చుకోవచ్చు. అది యెహోవా కలిగిన కార్యము, అది ఆశ్చర్యం. ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని కట్టాలని కోరుతున్నాడు. అందుకే నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయింది. మీకు తెలుసు కదా, ఈ రాయి అనే మాట సాధారణంగా యాకోబు 28వ అధ్యాయంలో కళలో మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన బెర్షెబా నుండి హారాన్ వైపు వెళ్తున్నప్పుడు దాదాపు 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోటుకు వచ్చి ఒక రాత్రిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. బహుశా నీకు తలదిండి లేకపోతే నిద్ర రాదేమో. కొంతమందికి అలాగే ఉంటుంది. తలదిండి లేకపోతే నిద్ర రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, తలదిండి ఉంటే నిద్ర రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందుకే తలదిండి చాలా అవసరం అనుకునేవాడు రైళ్ళలో ప్రయాణం చేసిన, విమానాల్లో ప్రయాణం చేసిన ఏదో ఒకటి తీసుకుని వెళ్తూనే ఉంటారు. ఈయన కూడా ఇంట్లో గుడారంలో ఉన్నవాడు కనుక తలదిండి లేకుండా నిద్ర రాలేదు. అందుకనే రాయి తలగడగా చేసుకుని అది నిషేధించబడింది. అది మూలకు తలరాయి అవుతుందని ఇలా ఏం అవగాహన లేదు ఆయనకు. ఏదో తలదిండి ఉంటే చాలు అని అనుకున్నాడు. ఒక రాయి తలగడగా చేసుకుని రాత్రి నిద్రపోయాడు. ఉదయం లేచిన తర్వాత ఏ రాత్రిని తలగడగా చేసుకున్నాడు? ద పిల్లో హ్యాస్ బికమ్ ఎ పిల్లర్. దట్ ఈస్ కాల్డ్ శాంక్చురీ ఆఫ్ గాడ్. ఏ పిల్లో హ్యాస్ బికమ్ ఎ పిల్లర్. ఒక తలదిండు స్తంభమైంది. ఆయనే చెప్పాడు ఇది దేవుని మందిరం అవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ రాయి ఎక్కడుంది? ఎక్కడుంటేనేమో ఆ రాయితో మాకేమైనా మనం అనుకుంటాం. ఎందుకంటే మనకి ఏదైనా ఆత్మీయమైంది చాలా చులకను కదా. వీ టేక్ సీరియస్ థింగ్స్ లైట్ అండ్ లైట్ థింగ్స్ వెరీ సీరియస్. లైట్ థింగ్స్ వెరీ సీరియస్ అంటే ఎవరైనా మనల్ని తిట్టారనుకో,
ముందుకు జరిగి కూర్చోండి, వరుసల్లో కూర్చోండి, అది ఇదంటే చాలా సీరియస్గా తీసుకుంటాను. నన్నే అన్నారు, అంతకాలం నుండి వెళ్తున్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకని అలా అని. టేక్ ఇట్ లైట్. మీకు నచ్చితే దానికి విధేయత చూపించండి, మీకు నచ్చలేదు కదా సరే మీ ఇష్టం. దాన్ని సీరియస్గా తీసుకొని బయటికి వెళ్ళి డిస్కషన్ పెట్టి, ఇంటికి వెళ్ళి డిస్కషన్ పెట్టి, ఫోన్ చేసి మాట్లాడి, ఇంత అవసరం లేదు దానికి. డోంట్ టేక్ లైట్ థింగ్స్ వెరీ సీరియస్ అండ్ టేక్ సీరియస్ థింగ్స్ వెరీ సీరియస్. కానీ సీరియస్ థింగ్స్ మనం సీరియస్గా తీసుకోం. ఆత్మీయమైన విషయాలన్నీ మనం సీరియస్గా తీసుకోవాలి. కానీ సో స్ట్రేంజ్ దట్ వీ టేక్ సీరియస్ థింగ్స్ వెరీ లైట్. ఆత్మీయమైన విషయాలు చాలా తక్కువగా తీసుకుంటాం. యాకోబు ఆ రాత్రిని తలగడగా చేసుకున్నాడు. తర్వాత బలిపీఠం కట్టేటప్పుడు 32వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో ఆ రాత్రిని వాడి కట్టాడు. దాని తర్వాత బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఆ యాకోబు తలగడగా చేసుకున్న రాత్రిని తీసుకుని వచ్చి దానిని మూలరాయిగా కార్నర్ స్టోన్గా పెట్టి అప్పుడు దేవుని మందిరం కట్టాడంట. తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. బబులోను రాజులు వచ్చి మందిరం దాడి చేసి మందిరంలో సామాగ్రి అంతా ఎత్తుకెళ్ళారు. ఎత్తుకెళ్ళింటే మంచిది, దాంట్లో ఎవరో భక్తి కలిగినోడు ఉంటాడు కదా, వాడు చెప్పేసాడంట, ఈ పాత్రలు ఉపకరణాలు అవి పట్టుకున్నారేంటి, వెండి బంగారం అసలైన సిసలైంది ఇది ఉంది, ఏంటి మూలరాయి అసలైన సిసలైన ఎందుకంటున్నాడు, దీని మీద యాకోబు నూనె పోసాడు. దిస్ పిల్లో షల్ బీ ఏ పిల్ల, కనుక ఇది మనతో ఉండాలని దాన్ని తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళిన తర్వాత అది అక్కడి నుండి బబులోన్లో నుండి స్పెయిన్కి వెళ్ళి, స్పెయిన్ నుండి స్కాట్లాండ్ వెళ్ళి, స్కాట్లాండ్ నుండి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ మనకు సామెత ఉంది, దారిలోనే రోమ్కి వెళ్తాయంట. అలాగే ప్రపంచంలో పేరెన్నికి గన్న సంపద అంతా, విజ్ఞానం అంతా ఒకే స్థలానికి చేరుతుంది. చరిత్ర తెలిసిన వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరు లేరా? ఉంటారు కానీ చెప్పరు. ఇంగ్లాండ్, ఆ ఇంగ్లాండ్లో కూడా ఎక్కడికి వెళ్తుంది, బకింగ్హామ్ ప్యాలెస్. ఏంటి దాని ప్రత్యేకత? అక్కడ రాణిగారు ఉంటారు, రాజుగారు ఉండేది అక్కడే. దాంట్లో వెస్ట్ మినిస్టర్ స్థలం ఉంటుంది. ఆ స్థలంలోనికి వెళ్ళి ఈ రాతిని ఉంచినారు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఇంగ్లాండ్ ప్రపంచాన్ని పరిపాలించడానికి హేతువు ఈ తలగడగా చేయబడిన రాయి. ఆ అభిషేకం యొక్క సామర్థ్యం అలాగానే. సరే, ఇప్పుడు ఒక దినాన్ని ఏం జరుగుతుందంటే, ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆ రాతిని యెరూషలేం తిరిగి కట్టేటప్పుడు తీసుకుని వెళ్ళి దాన్ని యెరూషలేములో మరలా మూలకు తలరాయిగా చేసి దేవుని మందిరం కట్టబోతున్నారు అని. ఇదంతా చరిత్ర, ప్రవచనం. ఇప్పుడు మెట్టుకు ఆ రాయి వేసే కనుక మనం భౌతికమైన రాయిని గురించి అంత ఆలోచించట్లేదు, కానీ ఆత్మీయమైన రాయి బండ. ఒక బండ వారిని వెంబడించను, 1 కొరింథీ, ఆ బండ క్రీస్తే, చీల్చబడిన బండ, ద రాక్ ఆఫ్ ఏజెస్ దట్ క్లెఫ్ట్ ఫర్ us. ఆ బండలో నుండి ప్రవహించిన నీటిని ఇశ్రాయేలీయులు తాగారు. ఆయన సంఘమునకు మూలమైన ముఖ్య రాయి నిరాకరించినారు, తృణీకరించినారు, కాదనుకున్నారు. అయితే ఆయనే మూలరాయి అయ్యాడు. క్రీస్తు యేసు మూలరాయి అయి ఉండగా ఆయనతో పాటు సజీవమైన రాళ్ళుగా మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అది ప్రాముఖ్యమైన సంగతి. ఆయన మూలరాయి అయితే మనకేంటంటే, ఆ మూలరాయి లేకపోతే మనం కట్టబడలేం. ఎందుకంటే మత్తయి సువార్త 16:18 యేసుప్రభువు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఇక్కడ మీరు గమనించినారా వాడిన పదజాలం? పాతాళ లోక ద్వారము ఏకవచనం కాదు, పాతాళ లోక ద్వారములు అంటే పాతాళానికి ఏకవచనం ఒకే ఒక ద్వారం కాదు, చాలా ద్వారాలు ఉన్నాయి. పరలోకానికి మాత్రం ఒకే ఒక ద్వారం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గేట్ టు హెవెన్, దెర్ ఆర్ మోర్ దెన్ వన్ గేట్స్ టు హెల్. పరలోకానికి ఒకే గుమ్మం ఉంది, పాతాళానికి మాత్రం ఒకటి కంటే ఎక్కువ గుమ్మాలు ఉన్నాయి. ఎన్ని 4 ఉన్నాయో, 12 ఉన్నాయో, 20 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, చాలా చాలా గుమ్మాలు ఉన్నాయి.
అయితే పరలోకానికి వెళ్ళడానికి ఒకటి యోహాను 14:6 యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే. అందుకే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చెప్పాడు, మరి ఏ నామమున ఆకాశం క్రింద భూమి పైన ఏవైనా నామమున రక్షణ లేదు, ఈ నామమునే రక్షణ. ఆ నామమే రక్షించే నామం, ఉద్ధరించే నామం, మూలకు తలరాయిన నామం, సంఘాన్ని కడుతున్న నామం. మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. కట్టబడాలంటే విధేయత చాలా ప్రాముఖ్యం. సబ్మిషన్ ఈజ్ ద హాల్ మార్క్ ఫర్ ద శాంక్చురీ బిల్డింగ్. ఒక వ్యక్తి ఒక రాతిని తీసుకొని కట్టాలనుకుంటే ఆ రాయి ఇష్టపడాలా. నేను ఇక్కడ కట్టబడను, అక్కడ ఉండను, నేను కింద ఉంటాను, నేను పైన ఉంటా, అక్కడ ఉంటా, పక్కన ఉంటా, గోడ దగ్గర ఉంటా, కిటికీ దగ్గర ఉంటాను, కుదరదు. ఆ కట్టే వ్యక్తికి ఎక్కడ కట్టాలో ఆయనకి తెలుసు కనుక ఆయన ఎక్కడ ఉంచితే అక్కడ ఉంచబడటానికి ఇష్టపడాలి. అలాగే ప్రభు కూడా మనల్ని ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతము ఆయనతో కలిసి మనం పనిచేయటానికి ఇష్టపడేవారు ఉండాలి. మాస్టర్ బిల్డర్ ప్రభు, నేర్పరైన శిల్పకారి, ఆయనతో కట్టబడటానికి మనం ఇష్టపడాలి. ఇది నాలో క్రైస్తవుల్లో చాలా లోపిస్తున్న లక్షణాలు. ఒకటి ఏంటంటే, చాలా ఉన్నాయి, అన్ని లోపాలే కదా. దాంట్లో ఒకటి ఏంటంటే సబ్మిషన్, హ్యూమిలిటీ, తగ్గింపు, విధేయత. ఒక మాట చెప్తే వినేవాళ్ళు చాలా అరదు. నేను నా జీవితంలో చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా చిన్న విషయాలే చెప్తుంటా, వింటే పొరపాటు నొట్టనుకో. నేను అనుకుంటే నేను చిన్న విషయాలు చెప్తున్నా, వినట్లేదంటే వాక్యం ఎలాగ వింటున్నారు అని, వాక్యం వింటారని ఎవరు అనుకుంటున్నారు అని మన లోపల నుండి ఒక శబ్దం వస్తుంది. అది కూడా కరెక్ట్ పాయింటే కదా. చిన్న చిన్న మాట్లాడినప్పుడు వాక్యం గంటసేపు ఆగింటారు అని ఎవరో శేషం భవిష్యం వింటుండొచ్చు. అప్పుడు గుర్తొస్తుంది, ఎంత బలహీనలుగా ఉన్నామేంటి, ఒక్క చిన్న మాట కూడా ఎవరు వినట్లేదేంటి. ఇంట్లో వాళ్ళు వినరు, పక్కన వాళ్ళు వినరు, క్లాస్మేట్లు వినరు, స్టూడెంట్స్ వినరు, తర్వాత ఏంటి రీసెర్చ్ స్కాలర్స్ వినరు, మాకు పరిచయమైన వాళ్ళు వినరు. చూస్తాంలే, చేస్తాంలే, అది కాదు ఇది కాదు అంటనే ఉంటారు. కానీ ఆ భక్సింగ్ గారు నేర్పింది ఎలాగెళ్ళిందో అంటే, మీకు లాజిక్గా ఏది అనిపిస్తుందో, మీకు థియాలజీగా ఏదనిపిస్తుందో, రీజనింగ్గా ఏదనిపిస్తుందో విధేయత చూపించినప్పుడు సబ్మిషన్ ఓవర్ లుక్స్ ఆల్ ద లాజిక్, సబ్మిషన్ ఓవర్ రైట్స్ ఆల్ ద రీజనింగ్, సబ్మిషన్ హెల్ప్స్ యూ టు స్టాండ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. ఇది గుర్తించాలి. మనమేమనుకుంటాం, ఆ బ్రదర్ చెప్పేది తప్పగా ఉంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెక్నికల్ థింగ్ ఇట్స్ ఓకే, టెక్నికల్గా మాకు అంత అవగాహన లేదు కనుక సరే, మిగతాది ఏదైనా కూర్చోండి, రండి, ముందుకు జరగండి, వరుసల్లో కూర్చోండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. వాట్ ఈస్ దేర్ టు రెసిస్ట్? కానీ ఒక్కసారి అనిపించింది, దావీదు లాంటి వాడు మాటే ఎవరు వినలేదంటే మన మాట ఎవరు వింటారని. నేను ఇలాగ చెప్పానని మీరు కూడా వినుకోండి, మానేయద్దండి. సమూయేలు 2వ గ్రంథంలో దావీదు అంటాడు, నేను అభిషేకము కలిగిన వాడైనను బలహీనుడను. చూడండి, నా మాట చదివితే మంచిది అనుకుంటా. మూడవ అధ్యాయం 39, 2 Samuel chapter 3 verse 39. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతేనే. దావీదు లాంటి వాడే ఇలాగ మాట్లాడితే మా సంగతి ఏంటి? దావీదు మాట వినలేదు, కొడుకునిలే, సిరియా కుమారులు వినలే, పక్కన వాళ్ళు వినలే, ఎవ్వడు ఆయన భార్య పొరపాటును కూడా వినట్లే. పక్కన వాళ్ళని వింటారేమో కానీ ఆవిడ అస్సలు వినట్లేదు. కనుక దావీదు యొక్క ఘోష, నేను ఆ పట్టాభిషేకం కలిగిన వాడు, ఆయన రాజు, ఈజ్ ఎ కింగ్ anointed by a mighty prophet like Samuel, but he is so weak. ఆయన బలహీనుడే, అలాగే బలహీనుగా లేడు సుమా. వచ్చింది ఒకరోజు ఆయనకు కూడా దేవుడు బలాధిక్యత కలిగించినాడు. ఆయన సింహాసనం మీదకి వెళ్ళాడు. అప్పుడు ఇతర రాజులు సైతము ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు, కప్పం కట్టారు, శిస్తు ఇచ్చినారు, పన్ను వసూలు చేసినారు. 40 సంవత్సరాలు దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా వాడబడుతూ వచ్చినారు. కానీ కొన్నిసార్లు ఇలాగ జరగవచ్చు. కనుక రక్షించబడిన వారు, పరిచయలో ఉన్నవాళ్ళు మన మాట ఎవరు వినట్లేదు అని బాధపడొద్దండి. మా మాట కూడా ఎవరు వినట్లేదు కనుక మేము అలవాటైపోయాం. దీనికి మనం జస్టిఫై చేసుకోవాలి కనుక ఈ వాక్యం గుర్తు చేసుకుంటామంట అప్పుడు. పట్టాభిషక్తుడైనను నేను బలహీనుడినే, దావీదు లాంటి ఇలాగే అన్నాడు, మన సంగతి ఏంటి ఇంకా అని.
విచిత్రం ఏంటంటే దైవ సాన్నిధ్యంలో ముఖ్యమైన మూలరాయితో పాటు మనమును కట్టబడుచుండగా ఇది దేవుని కట్టడమే, ఇది దేవుని మందిరమే అని గుర్తించట్లో విశ్వాసులు కొరత కలిగిన లోపం కలిగి ఉన్నారు. 3 విషయాలు చూసినా ఇప్పటిదాకా, ఇది ఇది ఇది. మొదటిది ఏంటి? ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? దిస్ ఛాలెంజ్. రెండవది, ఇది మనుషులకు అసాధ్యమే, దిస్ కాస్ట్, దీని విలువ. మూడవది, దిస్ కార్నర్ స్టోన్, ఈ ముఖ్యమైన మూలరాయి. 4-5 త్వరగా చూసి ముగిస్తామా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 38వ వచనం. Matthew chapter 22 verse 38. ఇది ముఖ్యమైనదియు మొదటిదనైనా ఏది? పైన రాశారు 37. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింప. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ప్రైమరీ కమాండ్స్. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. దిస్ కమాండ్మెంట్, ఈ ఆజ్ఞ. ప్రభు మనల్ని ప్రేమించినాడు అనేది ఆరాధన. నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అనేది బల్ల. మొదటి దాంట్లో అంత ఇంత 35% మార్కులు వస్తాయేమో కానీ మనకి లిబరల్ కరెక్షన్ ఉంటే టీచర్. రెండవ దానికి వచ్చేటప్పటికి, మనం ప్రభువుని ప్రేమించే దగ్గరికి వచ్చేటప్పటికి మనమే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకున్నా కూడా నాకు తెలిసి నెగిటివ్ వస్తాయి అనుకుంటా. నెగిటివ్ మార్కులు ఉంటే, నెగిటివ్ మార్కులు మీకు తెలుసు, చాలామంది స్టూడెంట్స్కి తెలుసు కదా. తప్పు రాస్తే కరెక్ట్ రాసిన దాంట్లో మార్కులు తప్పు రాసిన దాంట్లోకి తీసేస్తున్నారు. నెగిటివ్ మార్కులు లేకుండా వాల్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అనుకుంటా, 35 రావేమో. అందుకే ప్రభు బల్ల మనకే జ్ఞాపకం చేస్తుందంటే, బల్లా టాక్స్ అబౌట్ హిస్ లవ్ ఫర్ అస్ అండ్ ఐ టేకింగ్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ వర్దిలీ టాక్స్ అబౌట్ మై లవ్ ఫర్ గాడ్. అంటే మామూలుగా మీకు తెలుసు కదా, ఎక్కడైనా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఐ లవ్ యూ, ఐ టూ. ఒకవేళ ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత పక్కన వాళ్ళు ఏం చెప్పకుండా ఉన్నారు ఇంకేమని అర్థం ఏంటి? నువ్వు రోబనా? ఐ లవ్ యూ చెప్తున్నాను కదా, చెప్పొచ్చు కదా. ఆయన పక్కన వాళ్ళు ఇసిగిస్తుంటారు కదా, భార్య అయినా, భర్త అయినా, పిల్లైనా, ఇరుగు పొరుగైనా, మాట్లాడే కుటుంబ సభ్యులైనా, ఎవరైనా. అంటే ప్రభు వారు అలా చెప్తున్నారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆదివారం బల్లబెట్టి చెప్తున్నాడు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. మనం మాత్రం రోబోలు మాత్రం వచ్చేసి చేతులు ఎత్తేస్తున్నాం, బల్లలో పాల్పొందుతున్నాం. ఓకే, లవ్ యూ, థ్యాంక్ యూ అని కూడా చెప్పలేకపోతున్నాం. ఓకే, ఐ లవ్ యూ అని ప్రభు చెప్పేసి, ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ. ఇప్పుడు వాట్ అబౌట్ యువర్ లవ్? ఇప్పుడే కాదులే ప్రభు, చాలా టైం ఉంది, పరీక్షలు అయిపోతారని చెప్తా. పరీక్షలు అయిపోయిన తర్వాత వాట్ అబౌట్ యూ, ఐఎమ్ లవింగ్ యూ అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత చెప్తానులే ప్రభు. కొంచెం సాగదీస్తుంటారు కదా, నాకు టైం కావాలా, నాకు టైం కావాలా, నాకు టైం కావాలా, డెసిషన్ చెప్పడానికి టైం కావాలని. అలాగే సాగదీస్తుంది, మనం కూడా, సంఘం కూడా సాగదీస్తుంది. ఇప్పుడే కాదులే ప్రభు అని. ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నామని చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నాం. మన నేరాలు ఘోరాలన్నీ మన కళ్ళు ఎదుట 70 mm కనిపిస్తున్నాయి కదా, ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా, సోమవారం మొదలుకొని శనివారం దాకా. ఎలాగ చెప్పాలా? ఒక విధంగా అది మంచిదే, కానీ ప్రభు ఇన్ని తరుణాలు ఇచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నా కూడా పరీక్షలు అయిపోయినలే ప్రభు అని. పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రానిలే ప్రభు. ఉద్యోగం అంతా వచ్చిన తర్వాత ఇప్పుడన్నా బ్రదర్ సిస్టర్ అంటే ప్రభు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక చూసుకో అని. ఆయన చూసి చూసి చాలా అయిపోయింది. ఇప్పుడు 6000 సంవత్సరాలు నేను చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా చూసేది ఏముంది? మనలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసేసాడు. ఇంక తర్వాత చెప్తాం పిల్లలు అయిపోయేదాకా ప్రభా. పిల్లలంతా అయిన తర్వాత ఇప్పుడంతా 7 ఏళ్ళ శ్రమల కాలంలో ఉన్నాము. పిల్లలు అయ్యాక పెళ్ళైన మొదలుకొని పిల్లలు అయ్యేదాకా 7 ఏళ్ళ శ్రమల కాలం వాళ్ళకి. పాపం తల్లిదండ్రులు 5 గంటలు, 4 గంటలు, 3 గంటలు నిద్రపోతారు రాత్రి పిల్లలు అయిపోయిన తర్వాత.
అన్నీ సమర్పించుకొని వారు పిల్లలు మేస్తారు. తిరిగి అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు, ప్రభా ఇప్పుడు ఉద్యోగంలో చాలా బిజీ, ప్రమోషన్ వచ్చింది, తర్వాత అన్నీ ఉన్నాయి, రిటైర్డ్ అయిన తర్వాత చూడు జీజస్లో వచ్చి బ్యాగ్ తగిలించుకొని హైదరాబాద్ ఒకేసారి. ఎంతోమంది రిటైర్డ్ అయ్యి కావడానికి మునుపు ఇలాగే చెప్పేశారు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత దిక్కలేదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. కొంతమంది కింద ఉన్న కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే షుగర్ ఉదయం లేచిన వెంటనే చెమటలు పట్టేస్తున్నాయి, బయటికి రావట్లేదు. ఇంకా బైబిల్స్ అని ఎప్పుడు తగిలేసేది? ఈజ్ ఇట్ నాట్ ట్రూ? అడగండి వెనక పేషెంట్లు వాళ్ళని. ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళు లేచిన మొదలుకొని ఉదయం నుండి ఆలోచిస్తున్నారు, అయ్యో ఏం తాగల్లా, సిరాజ్ తాగల్లా, ఓట్సా, రాగిజావ తాగల్లా, ఏందో తాగిన వెంటనే మళ్ళీ చెమటలు పట్టేస్తున్నాం, మళ్ళీ వినిన వెంటనే చెమటలు. ఇంకెప్పుడు బైబిల్ సెన్స్ తగిలేసేది ఎప్పుడు? బయటికి వెళ్ళేది ఎప్పుడు? సువార్త తీసేది ఎప్పుడు? చదువుకునేటప్పుడు ఏం చెప్పావు? చదువు అంతా అయిపోయిన తర్వాత అన్నావు. చదువు అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పావు? ఉద్యోగం వచ్చిన తర్వాత అన్నావు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చెప్పావు? పెళ్ళైన తర్వాత అన్నావు. పెళ్ళైన తర్వాత ఏం చెప్పావు? పిల్లలైన తర్వాత అన్నావు. పిల్లలైన తర్వాత ఏం చెప్పావు? సెటిల్ అయిన తర్వాత అన్నావు. సెటిల్ అయిన తర్వాత ఏం చెప్పావు? ఉద్యోగంలో బిజీగా ఉన్నా. రిటైర్డ్ అయిన తర్వాత, ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఏం చెప్తున్నా? చేయాలని చాలా ఆశ ఉంది ప్రభా, కానీ షుగర్ బీపీతో తలకిందులు అయిపోతుంది. సరే ప్రభా అంటాడు, ఎలాగో నువ్వు చేయట్లేదు కదా, పైకి వచ్చేసి. అప్పుడు భార్య పిల్లలు ఎరుగు పొరుగు సాక్ష్యం, మా నాన్నగారు ఎంతో సేవ చేయాలనుకున్నారు, మా అమ్మగారు ఎంతో సేవ చేయాలనుకున్నారు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత బైబిల్ సెన్స్ తగిలేసుకొని తిరిగేసి అంతా సేవ చేయాలనుకున్నారు, కానీ త్వరగా అర్ధంతానంగా వెళ్ళిపోయేశారు. ఆ సేవ మేము కొనసాగించడం మా కొరకు. ఇవన్నీ విని 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 దేవుడికి 6,000 సంవత్సరాల నుండి కామన్ అయిపోయింది. కానీ ఆయన ఎంత మంచివాడంటే ఇంకా మనం చెప్పేవారు నమ్మతానే ఉన్నాడు. మామూలు మనం ఎవరైనా మనుషులు 3 సార్లకే నమ్ముతాం. ఒకసారి తప్ప చెప్పారనుకో, రెండోసారి అవకాశం ఇస్తాం, అప్పుడు కూడా తప్ప చెప్పారనుకో, మూడోసారి అవకాశం, తర్వాత ఇంకా తప్ప చెప్పారనుకో, వీళ్ళు ఎప్పుడు అలాగే చెప్తారు కదా, ఇంకా మాటలు చెప్తారు కానీ యాక్షన్ ఏమి ఉండదు అని అంట. కానీ దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు. ఎప్పుడైనా కనీసం ఐ లవ్ యూ అని ప్రభు చెప్తుంటే, మీ ట్రూ, నేను కూడా ప్రేమిస్తున్నాను. అందుకే ప్రభు పేతుని ప్రశ్న అడిగినాడు, లవ్ ఇస్తావు మీ, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు చెప్పిన జవాబు ఏంటి? నీకే తెలుసు ప్రభు. ఎవరైనా మన కొరకు వచ్చిన సాయం చేస్తే, ఇప్పుడు భోజనం పెడితే మనం థ్యాంక్స్ చెప్తాం, మర్చిపోలేం. ఎవరైనా మనల్ని అక్కడ దాకా డ్రాప్ ఇస్తే లేదా పికప్ చేసుకుంటే థ్యాంక్స్ చెప్తాం. ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేస్తే, బస్సులో వెళ్తున్నప్పుడు సీట్ ఇస్తే మనకు సీట్ లేకపోతే కూర్చోటానికి ఎంతో థ్యాంక్స్ చెప్తాం. ప్రాణం ఇచ్చి మన ఎదుట శరీరాన్ని రక్తాన్ని సిద్ధపరిచిన ప్రభువును ఇంకా మనసారా జీవితాంతము స్తుతించిన రుణస్థులమని ఎరిగి మనల్ని మనమే ప్రతిష్ఠించుకున్నట్ట అవసరం. పాత నిబంధనలో ఇంతమంది ఉన్నామనుకో, ఎవరి పాపానికి వాళ్ళకి జంతువు తీసుకురావాల. మేము మాదిరి ధనవంతులైతే గొర్రెలు, ఎద్దులు, దూడలు ఇవన్నీ తీసుకొని వస్తారు. పేదలైతే పావురాలు లాంటివి తీసుకొని వస్తారు. ఇంతమంది వచ్చినారు, 200 మంది వచ్చింటారు. 200 మంది ఎద్దులు తెస్తే బయట ఏం కావాలా? 200 మంది గొర్రెలు తెస్తే ఏం కావాలి? 200 మంది పావురాలు తెస్తే ఏం కావాలి? అవన్నీ వధించాలా? వాటి రక్తమంతా కారాలి. అదంతా పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత, దిస్ ఈజ్ మై బ్లడ్, a testament given for you, and that is New Testament. ఎంతమంది పాపాల కొరకు పరిహారం? ఒకే ఒక్కసారి నిలిచిండే బలి. పూటికి అర్పించవలసిన అవసరం లేకుండా సదాకాలం నిలిచిండే బలి, అదే దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు అనే బలి. ఆ బలి ద్వారా మానవుడి కోటికైన మనకు క్షమాపణ ప్రసాదించు. దిస్ ఈజ్ ఎ న్యూ టెస్టిమెంట్. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం దాకా న్యూ టెస్టిమెంట్ అంటే అది బైబిల్. అర్థమవుతుందా? యేసు ప్రభు రక్త నిబంధన, దట్స్ న్యూ టెస్టిమెంట్. దాంట్లోని ప్రభు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. పాత నిబంధనలోనే మనం ఉంటే ఎన్ని బలులు తీసుకురావాలా, ఎన్ని జంతువులు అర్పించాలా, ఎంత రక్తం ప్రవహింప చేయాలా, ఎంత శుద్ధి అవసరమై ఉండాలా. నిబంధన 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? దిస్ ఎ ఛాలెంజ్. రెండవది ఏంటి? దిస్ ఎ కాస్ట్, విలువ. మూడవది ఏంటి? దిస్. మూడవది ఏంటి?
కార్నర్ స్టోన్, మూలరాయి. నాలుగవది దిస్, కమాండ్మెంట్స్. ఐదవది ఆఖరిది దిస్ కవెనెంట్స్, నిబంధన. ఇప్పుడు ముగించుకునే ప్రశ్న ఏంటంటే, ఈ 5 దిశల్లో 5 ఇదుల్లో ఏ దగ్గర ఉన్నా? మొదటిదా, రెండవదా, మూడవదా, నాలుగవదా, ఐదవదా? కరెక్ట్ చెప్పమంటే చెప్పనా? ఆదివారం ఐదవది, సోమవారము మొదటిది. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు బ్రదర్ అంటున్నారు కదా, అంతా ఒకటే కదా. ఆదివారం మాత్రం 5వ దాంట్లోకి వస్తున్నాం, ప్రభువా నీ నిబంధన. సోమవారం నుండి ఇంకా అక్కడక్కడే ఇది నువ్వు చేయగలను, ఇది నేను చేయగలను నమ్ముతున్నావు అంటే కొద్దిగా నమ్ముతున్నా ప్రభు, కొద్దిగా నమ్మట్లేకపోతున్నాను. మా ఆయనకి నమ్ముతున్నా, మా ఆవిడకి నమ్ముతున్నా, మా పిల్లలకి నమ్ముతున్నా, ఇతరులకు నమ్మలేకపోతున్నాను. అక్కడి నుండి అపనమ్మకం ఆరంభమవుతుంది. సోమవారం నుండి శనివారం దాకా, మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. కానీ మరలా 5వ ఇదేనే దాంట్లోనికి మనం చేరి వస్తుంది. ఎంత పడిపోయాం, ఎంత దేవుడికి దూరం అయిపోయాం. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. దేవుడు 2వ అవకాశం ఇచ్చేవాడు. తిరిగి ప్రభు దగ్గరికి రావచ్చు. ఇది నేను చేయగలను నమ్ముతున్నావా? జవాబేంటి?